వరిలో నాణ్యతా ప్రమాణాలు. రైతాంగం సరైన నికర లాభాలను పొందాలంటే నాణ్యతగల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలగాలి. వరి పంటలో కూడా నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించి కనీస మద్దతు ధర నిర్ణయించబడుతుంది. ఈ ప్రామాణిక నిబంధనలకు లోబడి ఉండే నాణ్యతా ప్రమాణాలనే కనీస నాణ్యతా ప్రమాణాలుగా, ఫేర్ యావరేజ్ క్వాలిటీగా పరిగణిస్తారు. వరి గింజలో నాణ్యతను వాతావరణం, యాజమాన్య పద్ధతులు ప్రభావితం చేస్తాయి. నాణ్యత కలిగిన ధాన్యాన్ని పొందడానికి పంటకాలంలో పాటించవలసిన మెళకువలను పంట కోతకు ముందు, కోత సమయంలో, పంట కోత తరువాత తీసుకోవలసిన మెళకువలుగా విభజింపవచ్చు. పంట కోతకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఎరువుల యాజమాన్యం. ఆయా ప్రాంతాలకు సిఫారసు చేయబడినటువంటి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల్ని కూడా వాడుతూ సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. పొటాష్ ఎరువును విధిగా వాడాలి. పూత సమయంలో నత్రజని ఎరువులను వాడరాదు. చౌడు నేలలైతే ముందుగా నేలను పునరుద్ధరణ చెయ్యాలి. నీటి యాజమాన్యం. పొలంలో నీటి నిల్వ పిలకల దశలో 2 నుంచి 3 సెంటీమీటర్లు, చిరుపొట్ట నుంచి గింజ గట్టిపడే దశ వరకు 5 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కోతకు ముందు 7 నుండి 10 రోజుల ముందు పొలాన్ని ఆరగట్టాలి. చీడపీడల యాజమాన్యం. పంటను దోమపోటుకు గురికాకుండా జాగ్రత్త పడాలి. దోమ ఆశించినట్లయితే బియ్యం నూక శాతం ఎక్కువవుతుంది. పంట వివిధ దశల్లో ఆశించే తెగుళ్లను ఎప్పటికప్పుడు నియంత్రించాలి. కేళీల, బెరుకుల ఏరివేత. ఇతర రకాల మొక్కలను అంటే బెరుకులను పైరు దుబ్బు చేసే సమయం, పూత గింజ గట్టిపడే దశల్లో తీసివేయాలి. పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. పంట 80 నుంచి 90% పసుపు రంగుకు మారి గింజలలో 18 నుంచి 24% వరకు తేమ ఉన్నప్పుడు కోత కోయాలి. పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచకూడదు. గింజలలో తేమ శాతాన్ని తగ్గించడానికి పనలను 2 నుంచి 3 రోజులు చేనుపై ఎండనివ్వాలి. ఒకవేళ పనల మీద ఉండగా వర్షం పడితే 5% ఉప్పు ద్రావణాన్ని పనల మీద పిచికారీ చెయ్యాలి. యంత్రాలతో కోసినప్పుడు ధాన్యాన్ని పలుచగా ఆరబెట్టాలి. ధాన్యాన్ని ఎక్కువసార్లు పైకి క్రిందకి చెయ్యడం వల్ల గింజ రంగు మారదు. పంట కోత తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు. వివిధ రకాలను సాగు చేసినప్పుడు రకాల వారీగా కలవకుండా నూర్పిడి చేసి, శుభ్రం చేసి, తాలుగింజలు, చెత్త, మట్టిగడ్డలు లేకుండా చెయ్యాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించిన రంగుమారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలుపకూడదు. తూర్పార పట్టిన వరిలో తేమ శాతం క్రమంగా 12 నుండి 14% తగ్గించాలి. ధాన్యం నిల్వలో జాగ్రత్తలు. ధాన్యం నిల్వలో ఆశించే కీటకాలు, సూక్ష్మజీవులు మరియు ఎలుకల నుంచి రక్షణ కల్పించాలి. ధాన్యం నిల్వ చేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూడాలి. వరి ధాన్యానికి మార్కెట్లో కనీస ప్రమాణాలు. రాళ్లు, మట్టిబెడ్డలు 1%, సేంద్రియ పదార్థాలు, గడ్డి, పాడైన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం 3%, తాలు ఇతర పంటల గింజలు 1%, పక్వానికి రాని తడిసిన గింజలు 3%, ఇతర రకాలు 7%, తేమ శాతం 17. రైతన్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించు, మార్కెట్లో అధిక ధర సాధించు. రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి. యథా బీజం తథా సస్యం. నాణ్యమైన బీజం నాటినప్పుడే ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చు.
నాణ్యమైన విత్తనం అంటే అధిక జన్యు స్వచ్ఛత, అధిక మొలక శాతం, అతి తక్కువ జడ పదార్థం, అతి తక్కువ మోతాదులో కలుపు లేక ఇతర పంట విత్తనాలు కలిగి ఉండి పురుగు తెగుళ్ల బారిన పడనటువంటి పంట నుంచి తీసిన విత్తనం. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన విత్తనాన్ని తెలంగాణలో విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు మరియు ప్రైవేట్ విత్తన సంస్థలు సరఫరా చేస్తున్నవి. ఇవన్నీ కలిపి రాష్ట్ర రైతాంగానికి అవసరమైన 44 లక్షల ఎకరాల వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని రూపొందించడం కష్టసాధ్యమైన పని. అందువల్ల రైతులు తమ వరి విత్తనాన్ని తామే రూపొందించుకోవడం వల్ల ఖర్చు ఆదాతో పాటు అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు కలిగిన విత్తనాన్ని పొందవచ్చు. వరి విత్తనాన్ని కొంతకాలం సాగు చేసిన తరువాత విత్తనం నాణ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణాల్లో స్వల్ప పరపరాగ సంపర్కం జరగడం, స్వల్ప జన్యుపరమైన మార్పులు జరగడం, ఆశించే చీడపీడల ప్రభావం వల్లను, భౌతిక కల్తీ జరగడం వల్లను సంభవిస్తుంది. కేళీలు పాత సంచులతో, నారుమడిలో, కల్లంలో స్వయం ఉత్పత్తి మొలకలు వాలంటరీ ప్లాంట్స్ మరియు హార్వెస్టర్లో భౌతిక కల్తీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగులో ఉన్న వరి వంగడాలన్నీ రకాలే. అంతేకాకుండా వరి స్వపరాగ సంపర్క మొక్క కాబట్టి కొద్దిపాటి మెళకువలతో రైతులు తమంతట తామే జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనాన్ని రూపొందించుకోవచ్చును. నాణ్యమైన విత్తనం కొరకు పాటించవలసిన మెళకువలు: ఖరీఫ్ మరియు రబీ వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను మాత్రమే ఆయా కాలాలలో విత్తనోత్పత్తి చేపట్టడం వల్ల వంగడం యొక్క లక్షణాలు ప్రస్ఫుటంగా వ్యక్తీకరింపబడతాయి. నీటి వసతి ఉన్న సారవంతమైన పొలాల్లోనే విత్తనోత్పత్తి చేపట్టాలి. స్వయం ఉత్పత్తి మొలకల వాలంటరీ ప్లాంట్స్ వల్ల కల్తీ జరగకుండా నివారించుటకు వేరే పంట వేసిన పొలంలో గాని లేదా అదే వరి రకం విత్తనోత్పత్తి చేసిన పొలంలో కానీ సాగు చేయాలి. విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ వేరే వరి రకాన్ని సాగు చేసినప్పుడు కనీసం 3 మీటర్ల అంతర దూరం పాటించాలి. వరి సాగులో పాటించే సిఫారసు చేసిన అన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి. కీలక దశలైన అంకురం ఏర్పడుట, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో పంట నీటి ఎద్దడికి లోనైతే విత్తన నాణ్యత లోపిస్తుంది. విత్తనోత్పత్తి చేసే పొలంలో ప్రత్యేకంగా కేళీలు ఏరివేయడంలోనూ, కోత కోయడంలోనూ, ఎండబెట్టడంలోనూ, విత్తన నిల్వలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కేళీలు ఏరివేత: కేళీల ఏరివేత ముఖ్యంగా పైరు దుబ్బు చేసే సమయం, పూత దశ, గింజ గట్టిపడే ఈ 3 ప్రధాన సమయాల్లో చెయ్యాలి. దుబ్బు చేసే సమయంలో మనం సాగు చేసే రకం భౌతిక లక్షణాలను బట్టి, అంటే పైరు ఎత్తు, ఆకురంగు, దుబ్బు చేసే గుణం మొదలైన లక్షణాలకు భిన్నంగా పొట్టిగా లేదా పొడవుగా ఆకురంగులో మార్పు, ఇతరత్ర భౌతికంగా వేరుగా ఉండే మొక్కల్ని పూర్తిగా వేర్లతో సహా తీసివేయాలి. పూత సమయంలో ముందుగా పూతకొచ్చినవి లేదా ఆలస్యంగా పూతకొచ్చేవి, పోటాకు అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసేయాలి. వరి కోతకు ముందు గింజ గట్టిపడే దశలో వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కల్ని పూర్తిగా తీసివేసిన తరువాతే కోత కోసుకోవాలి. కోత దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు: వరి కోత కోసే ముందు పొలం చుట్టూ 1 మీటరు వెడల్పుతో కోత కోసి ఆ పనలను విడిగా పెట్టి ఆ తరువాత మిగిలిన పంటను మాత్రమే
విత్తనం కొరకు కోత కోసుకోవాలి. వరి కోత కోసినప్పుడు యంత్రాల ద్వారా గాని మనుషుల ద్వారా గాని కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూర్పిడి యంత్రాల ద్వారా విత్తన కల్తీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ఎలాంటి పరిస్థితుల్లోనూ విత్తనోత్పత్తి పొలాల్లో కోత కోసే యంత్రాలను వాడరాదు. విత్తనం ఎండబెట్టుటలో జాగ్రత్తలు. కోత కోసిన తరువాత పనలను 2-3 రోజులు పొలంలోనే ఉంచిన తరువాత నూర్పిడి చేసి విత్తనంలో తేమ శాతం 13కు చేరుకునే వరకు బాగా ఎండబెట్టాలి. కళ్ళాల్లో వేరే విత్తనం కల్తీ కాకుండా జాగ్రత్త వహించాలి. టార్పన్ల మీద గాని లేదా సిమెంటుతో ప్రత్యేకంగా నిర్మించిన కళ్ళాల్లో ఆరబెట్టుకున్నట్లయితే కల్తీని పూర్తిగా నివారించవచ్చు. విత్తన నిల్వలో జాగ్రత్తలు. విత్తనం నాణ్యత కోల్పోకుండా ఉండేందుకు బాగా శుభ్రపరిచిన గోనె సంచులు లేదా కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. అధిక తేమ శాతం, అధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వ చెయ్యాలి. విత్తనాన్ని గాదెల్లో గాని పాతరల్లో గాని ఎరువుల సంచుల్లో గాని నిల్వ ఉంచరాదు. విత్తనం నిల్వ ఉంచిన చోట ఎరువులను గాని పురుగు మందులను గాని ఉంచరాదు. ఈ విధమైన మెళకువలు పాటించినప్పుడు స్వచ్ఛమైన నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. వరిలో నాణ్యతా ప్రమాణాలు. రైతాంగం సరైన నికర లాభాలను పొందాలంటే నాణ్యత గల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలగాలి. వరి పంటలో కూడా నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించి కనీస మద్దతు ధర నిర్ణయించబడుతుంది. ఈ ప్రామాణిక నిబంధనలకు లోబడి ఉండే నాణ్యతా ప్రమాణాలనే కనీస నాణ్యతా ప్రమాణాలుగా, ఫేర్ యావరేజ్ క్వాలిటీగా పరిగణిస్తారు. ధృవీకరణ చేసిన వరి విత్తన నాణ్యతా ప్రమాణాలను చూసినట్లయితే జన్యు స్వచ్ఛత 98%, భౌతిక స్వచ్ఛత 98%, కనీస మొలక శాతం 80%, జడ పదార్థాలు 2% కన్నా తక్కువ, ఇతర పంటలు లేదా రకాల విత్తనాలు కిలోకి 20 గింజల లోపు, పైపొట్టు లేని గింజలు 2% కన్నా తక్కువగా ఉండాలి. గ్రామ స్థాయిలో లేదా ఒక రైతు సహకార సంస్థ స్థాయిలో విత్తనోత్పత్తి చేసినప్పుడు రైతాంగం ఇతరులపైన ఆధారపడకుండా తమ విత్తనాన్ని తామే తయారు చేసుకోవడమే కాకుండా ఇతరులకు విత్తనం అందించడం ద్వారా అధిక ఆదాయం పొందడమే కాకుండా రాష్ట్రంలో విత్తన విప్లవాన్ని సృష్టించవచ్చును. మన విత్తనం మనమే పండిద్దాం. విత్తన నాణ్యతను పెంచుదాం. విత్తన ఖర్చును ఆదా చేద్దాం. తోటి రైతులకు మంచి విత్తనం అందిద్దాం. వరి సాగు మెళకువలు. తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందడానికి కారణం మన రైతాంగం. వరి పంటను విస్తారంగా సంవత్సరం పొడవునా మేలైన పద్ధతులను అనుసరించి ధాన్యరాశుల్ని పండిస్తున్నారు రైతన్నలు. మారుతున్న వాతావరణ, సామాజిక మరియు వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా రైతాంగం శాస్త్రవేత్తలు రూపొందించిన ఆధునిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆచరించినప్పుడే పెట్టుబడులను తగ్గించుకొని
అధిక నాణ్యమైన దిగుబడులను మరియు నికర లాభాలను పొందవచ్చు. మేలైన పద్ధతులు అనుసరించడం ద్వారా వరిలో సుస్థిర దిగుబడులు సాధించడానికి వీలుపడుతుంది. రకాల ఎంపిక. వివిధ ప్రాంతాలకు, పంటకాలాలకు నేల స్వభావాన్ని, నీటి లభ్యతను, చీడపీడల ఉద్ధృతిని, ప్రకృతి వైపరీత్యాలు మరియు మార్కెట్ సరళిని దృష్టిలో ఉంచుకొని అనువైన వంగడాన్ని ఎన్నుకున్నప్పుడే ఆశించిన దిగుబడులు సాధించవచ్చును. విత్తన శుద్ధి. మెట్ట నారుమళ్లు వేసే రైతాంగం కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజిమ్తో విత్తన శుద్ధి చేసి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమళ్లైతే కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజం చొప్పున లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి ఆ తరువాత 24 గంటలు మండెకట్టి మొలకలను దమ్ము నారుమళ్లలో చల్లుకోవడం ద్వారా విత్తనం ద్వారా ఆశించే చీడపీడల్ని నివారించి ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చును. నారుమడి యాజమాన్యం. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము లేదా దుక్కి చేసి కలుపు లేకుండా చేసుకోవాలి. నీరు పెట్టుటకు తీయుటకు వీలుగా కాలువల్ని ఏర్పాటు చేసుకోవాలి. మెట్ట నారుమడిలో కలుపు నివారణకు విత్తిన 3 రోజులకు 50% బుటాక్లోర్ 5 మిల్లీలీటర్లు లేదా 30% ప్రెటిలాక్లోర్ 3 మిల్లీలీటర్లు ఏదైనా ఒక దానిని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 2 గుంటల నారుమడికి 1 కిలో నత్రజని, భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువుల్ని దుక్కి లేదా దమ్ములో వేసి ఎకరానికి సరిపడా 20 నుంచి 25 కిలోల పొడి విత్తనం లేదా మొలక కట్టిన విత్తనాన్ని బాగా చదును చేసిన పొలంలో చల్లుకోవాలి. విత్తిన 12 నుంచి 14 రోజులప్పుడు 2 గుంటల నారుమడికి మరొక కిలో నత్రజనినిచ్చే ఎరువును పైపాటుగా వేసుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులిచ్చి ఆ తరువాత పలుచగా నీరు కట్టాలి. వరి విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు ఊదా, ఒడిపిలి వంటి గడ్డిజాతి కలుపు నిర్మూలనకు ప్రతి 2 గుంటల నారుమడికి సైహలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందును 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఊదా మరియు వెడల్పాకు కలుపు నిర్మూలనకు బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. నారుమడిలో పురుగుల నివారణకు విత్తిన 10 నుండి 15 రోజులకు కార్బోఫ్యురాన్ 3G గుళికల్ని 2 గుంటల నారుమడికి 800 గ్రాముల చొప్పున వెయ్యాలి. లేదా 15 నుండి 20 రోజులప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ప్రధాన పొలంలో నాటిన తరువాత 10 నుండి 15 రోజుల వరకు పంటను కీటకాల నుండి సంరక్షించడానికి నారు పీకడానికి వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యురాన్ గుళికల్ని వెయ్యాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు ఎటువంటి ఎరువుల్ని వేయరాదు. ప్రధాన పొలంలో నాటే ముందు ఆకు తలలు త్రుంచి నాటడం వల్ల కాండం తొలిచే పురుగుల గ్రుడ్ల సముదాయాన్ని నిర్మూలించవచ్చు. ప్రధాన పొలం తయారీ నాట్లు. నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే మడిలో నీరు పెట్టి పొలాన్ని 2-3 దఫాలుగా మురగదమ్ము చేయడం వల్ల నాట్లు వేసే సమయానికి పొలంలో ఉన్న వరిమోళ్లు మరియు కలుపు మొక్కలు బాగా కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారతాయి. పొలమంతా దమ్ము చెక్కతో చదును చేసి నాట్లు వేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము చేసి ఆ తరువాతనే నాట్లు వేసుకోవాలి.
25 నుంచి 30 రోజుల వయసుండి 4 నుండి 6 ఆకులు కలిగి లేతపచ్చగా ఉన్న నారును నాటుకోవడం వల్ల మొక్కలు ఎక్కువ పిలకలు వేసి దృఢంగా పెరుగుతాయి. నారును పైన అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు మించకుండా కుదురుకు 2 మొక్కల చొప్పున నాటితే పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. వరి రకం, కాలపరిమితి, భూసార పరిస్థితి, పిలకలు తొడుగు శక్తిని అనుసరించి చదరపు మీటరుకు ఖరీఫ్ సీజన్లో 33 కుదుళ్లు, రబీ సీజన్లో చదరపు మీటరుకు 44 కుదుళ్లు నాటుకోవాలి. వరి రకాల కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలకు వానాకాలం అంటే ఖరీఫ్లో సాళ్ల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో చదరపు మీటర్కి 33 కుదుళ్లుండేటట్లు, ఖరీఫ్లో మరియు వేసంగి అంటే రబీలో స్వల్పకాలిక రకాలకు సాళ్ల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడంతో చదరపు మీటర్కు 44 కుదుళ్లుండేటట్లు నాటాలి. కత్తెరలో స్వల్పకాలిక రకాలకు సాళ్ల మధ్య 15 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో చదరపు మీటర్కి 66 కుదుళ్లుండేటట్లు చూడాలి. ముదురు నారును నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు 4 నుంచి 5 మొక్కలుండేటట్లు నాటుకోవాలి. నత్రజని ఎరువును కూడా సిఫారసు కంటే 25% పెంచి 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా 70% ఆఖరి దమ్ములోనూ మిగతా 30% అంకురం దశలో వేయాలి. కలుపు నివారణ. ప్రధాన పొలంలో వరిలో ఊదా మరియు ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలున్నప్పుడు 1 ఎకరానికి బుటాక్లోర్ 50% 1 నుంచి 1.25 లీటరు లేదా అనిలోఫాస్ 30% 500 మిల్లీలీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 50% 600 మిల్లీలీటర్లు 20 నుంచి 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు పెట్టి సమానంగా వెదజల్లాలి. లేదా ఎకరానికి 35 నుంచి 45 గ్రాముల ఆక్సాడయార్జిల్ 20% పొడి మందును 1/2 లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని ఎకరాకు సరిపడే 20 నుంచి 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల లోపు పలుచటి నీరుంచి చల్లుకోవాలి. గడ్డి, తుంగ మరియు వెడల్పాటి ఆకు కలుపు మొక్కలున్నప్పుడు ఎకరానికి 4 కిలోల బుటాక్లోర్ 5% గుళికలు మరియు 4 కిలోల 2,4 డీఇథైల్ ఎస్టర్ 4% గుళికలు 20 కిలోల పొడి ఇసుకతో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచటి నీరుంచి వెదజల్లి కూడా కలుపును నివారించుకోవచ్చు. వరి నాట్లు వేసిన 8 నుండి 10 రోజుల తరువాత కూడా పైరజోస్ సల్ఫ్యూరాన్ 5% పొడి మందును ఎకరానికి 80 నుండి 100 గ్రాములు, అదే 15 రోజుల తరువాత అయితే ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 15% పొడి మందును ఎకరానికి 50 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి పొలంలో నీటిని తీసివేసి సమానంగా పిచికారీ చేసి కలుపు నివారణ చేసుకోవచ్చును. నాటిన 20 నుండి 30 రోజులప్పుడు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 400 నుండి 500 గ్రాములు 2,4 డీసోడియం సాల్ట్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేటట్లు పిచికారీ చేయాలి. రసాయనాలతో కలుపు నిర్మూలన చేయలేని పక్షంలో కూలీలతో 2-3 సార్లు కలుపు తీసి 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి. సమగ్ర పోషక యాజమాన్యం. వరిలో ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడంతో పాటు భూసారాన్ని పరిరక్షించుకోవడానికి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. దీనిలో భాగంగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ మరియు జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్య పోషకాలను అందించాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అపరాలు లాంటి పచ్చిరొట్ట పైర్లను వరి మాగాణుల్లో పెంచి
భూమిలో కలియదున్నడం వల్ల 20 నుండి 25% వరకు నత్రజని, భాస్వరం, పొటాషియంని ఆదా చేయొచ్చు. సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ల ఎరువుల్ని రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20 నుంచి 25% వరకు నత్రజనిని ఆదా చేయవచ్చును. జీవన ఎరువులైనటువంటి నీలిపచ్చ నాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, పాస్పోబాక్టీరియా మొదలైన వాటిని వాడినట్లయితే నత్రజని, భాస్వరం మోతాదుల్ని 10 నుంచి 20% వరకు తగ్గించవచ్చును. ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపాన్ని గమనించినప్పుడు 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. జింక్ సల్ఫేట్ని నేలకు కాని పంటకు కాని అందించినప్పుడు మిగతా రసాయనాలతో కలపకూడదు. భూసారాన్ని బట్టి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని ఆయా ప్రాంతాలకు సిఫారసు చేసిన మోతాదుల్లో పంటకు అందించాలి. సిఫారసు చేసిన మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువుల్ని ఆఖరి దమ్ములోను, నత్రజనిని 3 సమభాగాలుగా చేసి ఆఖరి దమ్ము, దుబ్బు చేసే సమయం మరియు అంకురం దశల్లో వెయ్యాలి. పొటాష్ ఎరువును రేగడి భూముల్లో సిఫారసు చేసిన మొత్తం ఆఖరి దమ్ములోను, తేలిక భూముల్లో ఆఖరి దమ్ము మరియు అంకురం ఏర్పడే దశల్లో వెయ్యాలి. నత్రజని రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ మండలాలకు ఖరీఫ్ పంటకు సిఫారసు చేసిన నత్రజని ఎరువు ఉత్తర తెలంగాణ మండలానికి ఎకరాకు 40 కిలోలు, మధ్య తెలంగాణ మండలానికి 40 కిలోలు మరియు దక్షిణ తెలంగాణ మండలాలకు 40 నుంచి 48 కిలోలు వేసుకోవాలి. రబీ వరి పంటకు ఉత్తర తెలంగాణకు 72 కిలోలు, దక్షిణ మరియు మధ్య తెలంగాణకు 48 కిలోలు నత్రజనినిచ్చు ఎరువులను వేసుకోవాలి. భాస్వరం ఎరువును ఖరీఫ్ సీజన్లో ఉత్తర తెలంగాణ మండలానికి ఎకరాకు 20 కిలోలు, మధ్య తెలంగాణ మండలాలకు 20 కిలోలు మరియు దక్షిణ తెలంగాణ మండలానికి 24 కిలోల చొప్పున పంటకు అందించాలి. రబీ వరి పంటకు అన్ని మండలాలకు ఎకరానికి 24 కిలోల భాస్వరాన్నిచ్చు ఎరువుల్ని వేసుకోవాలి. పొటాష్ బరువు నేలల్లో వానాకాలంలోనూ మరియు రబీ కాలంలోనూ అన్ని మండలాలకు 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని అందించాలి. బరువు నేలల్లో మొత్తం పొటాష్ ఎరువుని ఆఖరి దమ్ముకు ముందు వేయాలి. చల్కా భూముల్లో అంటే తేలిక నేలల్లో అంతే మోతాదు పొటాష్ ఎరువును ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. జింకు ధాతువు జింకు లోపం వరి నాటిన 4 నుంచి 6 వారాల్లో గమనించవచ్చును. ఈ ధాతువు లోపించినప్పుడు పైనుండి 3 లేక 4వ ఆకు మధ్య ఈనె పసుపు పచ్చగా పాలిపోయి ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ తరువాత ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపిస్తాయి. పై 2 లక్షణాలు లేదా ఏ ఒక్క లక్షణం కనిపించినా అది జింకు లోపంగా గమనించాలి. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి 2 పంటలు పండించినట్లయితే ప్రతి వేసంగిలోనూ ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పంటపై జింకులోప సవరణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేటును కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని 5 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి. ఇనుము ధాతువుల సవరణ వర్షాధార నారుమళ్లలోనూ మెట్ట వరిలోనూ ఇనుము లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ధాతువులు లోపించినప్పుడు లేత చిగురు ఆకులు ఈ నెల మధ్య పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారి నిర్జీవమవుతాయి. ఒక లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది చూర్ణం, 2-3 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి
ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసి ఈ ఇనుప ధాతులోపాన్ని సవరించవచ్చును. నీటి యాజమాన్యం. వరి పైరుకు వివిధ దశల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతు కంటే మించి నీరు అవసరం ఉండదు. ఆఖరి దమ్ము పూర్తయి నేలను చదును చేసిన తర్వాత నాట్లు వేసే వరకు 2 నుంచి 3 సెంటీమీటర్ల మేర పలుచని పొర ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉండే నాటిన 2వ రోజు నుంచి 5వ రోజు వరకు 5 సెంటీమీటర్ల లోతుండేటట్లు మడిలో నీరు నిలగట్టాలి. నాటిన వారం రోజుల నుంచి పైరు పిలకలు తొడగడం పూర్తయ్యే వరకు, అంటే సుమారుగా 45 నుంచి 50 రోజుల వరకు పొలంలో 2 సెంటీమీటర్ల లోతు మించకుండా నీరు కట్టాలి. పిలక తొడిగే దశలో ఎక్కువ లోతు నీరుంటే పిలక అంకురాలు నీటిలో మునిగి ఉండి పైరు ఎక్కువగా దుబ్బు చేయడానికి అవకాశం ఉండదు. కావున పిలకలు వేయు దశ నుంచి వెన్ను అంకురార్పణ దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరుంచితే సరిపోతుంది. వెన్ను అంకురార్పణ దశ నుంచి 5 సెంటీమీటర్ల లోతు నీరు ఉంచడం మంచిది. ఆ తరువాత గింజ గట్టిపడే దశలో నేల తేమ ఉంటే చాలును. వెన్ను పసుపు వర్ణంగా మారే దశ వచ్చినప్పటినుంచి నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తరువాత పొలాన్ని ఆరబెడితే పైరు పరిపక్వత వేగంగానూ సమానంగానూ ఉంటుంది. వరి కోత. వెన్నులోని 80% గింజలు పక్వానికి వచ్చిన తరువాత కాండం పచ్చగా ఉన్నప్పుడే కోత కోయాలి. పుష్పించుగా 28 నుంచి 32 రోజులు పడుతుంది. ఈ దశలో గింజల్లో సుమారు 18 నుంచి 24% తేమ ఉంటుంది. కోత ఆలస్యం చేసిన ఎడల ధాన్యం నాణ్యత తగ్గి మర పట్టించినప్పుడు విరుగుడు ఎక్కువవుతుంది. రైతన్నల కృషికి శాస్త్రవేత్తల సలహాలు తోడైతే కురిసేనంట రైతుల ఇంట సిరుల పంట. అప్పుడే సాకారమవుతుంది బంగారు తెలంగాణ.